Hey beautiful people, how are you all doing? Welcome back to my channel. ఇవాళ సవరం రూట్స్లో నుండి ఎలా ఫిక్స్ చేసుకుంటామో చూద్దాం, వచ్చేసేయండి. యాక్చువల్గా అందరూ కొంచెం అల్లిన తర్వాత సగంలో నుండి సవరం అల్లడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా మనం రూట్స్లో నుండి మన స్కాల్ప్కి టచ్ అయ్యేలాగా ఎలా అల్లుకుంటామో చూపిస్తాను. యాక్చువల్గా అలా అల్లుకుంటే, మధ్యలో నుండి అల్లుకుంటే ఏమవుతుందంటే మనం వేసుకున్న హెయిర్ స్టైల్కి డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ హెయిర్ మొత్తం లూజ్ అవ్వడం, లేకపోతే మనం అల్లుకున్న సవరం ఊడిపోయి వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం రూట్స్లో నుండి ఫిక్స్ చేసుకుంటే మనంతలో మనం హెయిర్ తీసేసి సవరం తీసేసే వరకు కూడా ఎటు కదలకుండా మనం ఎక్కడైతే సవరం ఫిక్స్ చేస్తామో అక్కడే స్టాండర్డ్గా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మన పెళ్లి కూతురు ఉందనుకోండి, తనకి డే మొత్తం అదే హెయిర్ క్యారీ చేయాలి కదా. సో మనం సవరం మధ్యలో నుంచి అల్లిపోతే లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి లేదా ఊడిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఉంది. తను ఫొటోస్ దిగేటప్పుడు కానీ, తను డాన్స్ ఆడేటప్పుడు కానీ సవరం ఊడిపోయిందనుకోండి, చాలా గలీజ్గా ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది. సో అలా కాకుండా మనం రూట్స్ నుండి ఫిక్స్ చేస్తే తనకి చాలా టైట్గా అండ్ కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. మనము బ్యాక్ ఆక్సిపిటల్ బోన్ అంటాం కదా, మనకి టచ్ చేస్తే ఒక బోన్ తెలుస్తుంది. ఆ బోన్ దగ్గర కొంచెం చిన్న సెక్షన్ తీసుకోండి. అక్కడ మనం సవరం ఫిక్స్ చేయాలి. సో మన సవరంకి 3 స్టాండ్స్ ఉంటాయి కదా, లైక్ ఆ 3 స్టాండ్స్లో నుండి ఫస్ట్ స్టాండ్కి సెకండ్ స్టాండ్కి మధ్యలో నుండి కొంచెం హెయిర్ తీసుకోవాలి అండ్ సెకండ్ స్టాండ్కి థర్డ్ స్టాండ్కి మధ్యలో నుండి కొంచెం హెయిర్ తీసుకోవాలి అండ్ బయట నుండి కొంచెం హెయిర్ తీసుకొని మనకి నార్మల్ రెగ్యులర్గా వేసుకునే 3 స్టాండ్స్ బ్రైడ్ ఉంటుంది కదా, అంటే 3 పాయలతో జడ వేస్తాం కదా, అలా మనము 3 సెక్షన్స్ తీసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే జడలాగా అల్లుకోండి టైట్గా. ఇప్పుడు మనకి లూజ్గా ఉంది అనే అనిపించినప్పుడు మన క్లయింట్ని అక్కడ సవరం దగ్గర మన స్కాల్ప్కి టచ్ అయ్యేలాగా టైట్గా హోల్డ్ చేయమని చెప్పండి. సో అక్కడ టైట్గా ఒక జుట్టు అల్లుకొని, సన్నగా అల్లుకొని కోమ్తో బ్యాక్ టీజ్ చేయండి. అంటే బ్యాక్ కోమ్ చేసేసుకోండి హెయిర్ని. బ్యాక్ కోమ్ చేసేసుకొని మన దగ్గర ఉండే హోల్డింగ్ స్ప్రే ఉంటుంది కదా, 5 హోల్డింగ్ స్ప్రే, హాట్ స్ప్రే, అక్కడ స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసేస్తే అక్కడే స్టాండర్డ్గా ఉండిపోతుంది. అది మన ఫస్ట్ స్టెప్. ఇఫ్ లేదు మా దగ్గర 5 హోల్డింగ్ స్ప్రే లేదు, మా దగ్గర ఏ స్ప్రేస్ మేము మెయింటైన్ చేయట్లేము అండ్ మాకు ఊడిపోతుందేమో అని భయంగా ఉంది అనుకుంటే మనం నార్మల్గా రబ్బర్ బ్యాండ్ వేసేయచ్చు. ఆ ప్లేస్లో మనం బ్యాక్ టీజ్ చేసిన ప్లేస్లో మనం రబ్బర్ బ్యాండ్ వేసేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాం కదా, అదే ప్లేస్లో టైట్గా ముడి వేస్తారు. అది ఎలా అంటే చాలా టైట్ అయిపోయి అంత కంఫర్టబుల్ ఫీలింగ్ ఉండదు. సో ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఏ టెన్షన్ లేకుండా ఎక్కడికి ఊడిపోకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అలా చిన్నగా అల్లుకొని అక్కడ లాస్ట్లో మనం నీట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. అలా నీట్గా వేసేసుకుంటే మనకు ఏ టెన్షన్ లేకుండా ఊడిపోకుండా మంచిగా కనిపిస్తుంది. సో దట్ ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నట్టు చాలా సన్నగా తీసుకోండి సెక్షన్స్. ఎందుకంటే చాలా లడ్డుగా తీసుకుంటే మళ్ళీ మనకి బయట లోపల ఏదో అల్లుకున్న ఫీలింగ్ వస్తుంది. మనం ఎప్పుడు కానీ సవరం నీట్గా మన హెయిర్లో కలిసిపోయేలాగా అల్లుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను పైన నుంచి హెయిర్ ఉంది కదా, అది తీసేసినా కూడా మీకు నేను సవరం ఎక్కడ ఫిక్స్ చేశానో కూడా తెలియకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మీరు మంచి హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు, మనం సవరం ఫిక్స్ చేసుకొని హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు సవరంకి స్టార్టింగ్లో థ్రెడ్స్ వస్తాయి కదా, సో ఆ బ్లాక్ థ్రెడ్స్ బయట కనిపిస్తుంది కొంతమందికి. మనం నీట్గా రెడీ అయిపోయి హెయిర్, శారీ అన్నీ నీట్గా రెడీ అయిపోయి సవరం దగ్గర పోగొట్టుకుంటే ఆ ఫినిష్ రాదు. సో ఎప్పుడు కానీ అది కనిపించొద్దు అనుకున్నప్పుడు ఇలా రూట్స్ నుంచి ఫిక్స్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు ఇయర్ ఫ్రంట్ టు ఇయర్ ఫ్రంట్ సెక్షన్లో కూడా మనకి ఎక్కడ సవరం ప్లేస్ చేసినది కనిపించదు అండ్ ఇయర్ బ్యాక్ టు ఇయర్ బ్యాక్ సెక్షన్ కూడా మనకి సవరం ఎక్కడ ఫిక్స్ చేసామో కూడా కనిపించకుండా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక ఫ్రెంచ్ ఫ్లాట్, నేను నార్మల్గా ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తున్నా చూడండి, అక్కడ మనకి ఎక్కడ సవరం కనిపిస్తున్నట్టు లేదు. సో పైన నుండి కింది వరకు కూడా సేమ్ వాల్యూమ్తో హెయిర్ వస్తుంది. క్లియర్గా చాలా నీట్ ఫినిష్ వస్తుంది. పైన నుండి కింది వరకు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది హెయిర్. మీకు పిక్చర్స్ ఇస్తాను చూడండి. That's all for the video. If you like my video,
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.